ఇక ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ని చూస్తే మట్టి రాసిన మరణ శాసనం, 116 మంది దుర్మరణం, భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం, ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట, 100 మందికి గాయాలు, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దారుణం అనేటువంటి జాతీయ స్థాయిలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘోరమైనటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ కూడా ఘటన జరగగానే కూడా వారు పార్లమెంట్లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో వారి సంతాపం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా 24 గంటల్లో దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలి. అసలు అక్కడ ఆ విధమైనటువంటి తొక్కిసలాట చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సీరియస్గా వారు విచారణ చేపట్టమని కూడా పోలీసులను ఆదేశించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. దాని పక్కన ఇక వినూత్న ఆలోచనతో ముందుకు రండి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం, త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని స్పష్టీకరణ అని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి సంబంధించి వార్తను మనం చూస్తున్నాం. అలాగే టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు, కొత్త రక్తంతో సంస్థ బలోపేతమని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే 6న కలుద్దాం, ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ, విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ కూడా లేఖ రాసినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే నిన్న పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి ప్రసంగానికి సంబంధించి పరిణామంపై రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించి మోదీ వార్తను చూస్తున్నాం. రాహుల్ది పిల్ల చేష్ట, సానుభూతి కోసం కొత్త నాటకాలు, అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది, రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది, హిందువులు హింసావాదులని అనడం సంస్కారమా, లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మోదీ అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. తర్వాత రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా భట్టి, సభ్యులుగా తుమ్మల, పొంగులేటి శ్రీధర్బాబు అనేటువంటి వార్త. అలాగే 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక పూణేలో రోడ్డు ప్రమాదం, సంగారెడ్డి జిల్లాకు చెందిన 5 యువకుల దుర్మరణం. అలాగే కొత్త బీటెక్ సీట్లు 20,500 ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రచురించినటువంటి వార్త. అలాగే మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 15 ఏళ్లు ఉంటాం, కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారు, త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు, జెడ్పీ చైర్పర్సన్లతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే బర్డ్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, మధ్యలో బోటింగ్, ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు అనేటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే సాక్షి తెలంగాణ ఎడిషన్ కూడా ఒకసారి చూద్దాం. ఇక సత్సంగులో మృత్యుకేళి, ఆధ్యాత్మిక సభలో తొక్కిసలాట, 116 మంది భక్తుల దుర్మరణం, మృతుల్లో 108 మంది మహిళలు, 7 చిన్నారులు. యూపీలోని హత్రాస్ జిల్లా పూల్రాయ్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగిందని వార్త. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, బాధిత కుటుంబాలకు క్షతగాత్రులకు పరిహారం ప్రకటించినటువంటి పీఎంఓ. అలాగే యూపీ ప్రభుత్వం అనేటువంటి ఇందాక మనం చూసినటువంటి జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. అలాగే పిల్ల చేష్టలు, సానుభూతి కోసం సభలో వెక్కిళ్ళు. అలాగే లోక్సభలో రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు, ఆయన అబద్ధాలు చెప్పారని ఆరోపణ, కఠిన చర్యల కోసం స్పీకర్కు విజ్ఞప్తి. కాంగ్రెస్ ఫక్తు పరాన్నజీవి పార్టీ, భాగస్వాముల పుణ్యాన 99 సీట్లు అయినా గెలిచినట్లు అహంకారం అనేటువంటి కామెంట్స్తో కూడినటువంటి జాతీయ స్థాయి వార్తను మనం చూస్తున్నాం. అలాగే మీరు గడప దాటండి, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అనేటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వార్త. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనకు వెళ్ళాలి, కలెక్టర్లు ఆసుపత్రులు, పాఠశాలలు సందర్శించాలనేటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఏదైతే విద్య వైద్యానికి సంబంధించి ముందుగా మా ప్రథమ ప్రాధాన్యం అనేటువంటి రేవంత్ రెడ్డి వార్తకు సంబంధించి దానికి కొనసాగింపుగా ఆయన చర్యలు కూడా వేగవంతంగా తీసుకుంటున్నారు. కంటిన్యూగా సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులకు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి అనేటువంటి వార్త దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అలాగే డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు చేస్తేనే టికెట్ రేట్లు పెంపు అనేటువంటి మాట. టాలీవుడ్కు సీఎం స్పష్టీకరణ, అవగాహన వీడియోలు రూపొందిస్తేనే ఇకపై షూటింగ్లు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు, డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి 2 నిమిషాల్లోపు వీడియోలు పంపాలన్న నిబంధనలు పెడుతున్నామనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే చంద్రబాబును సిబిఐ, ఈడీఏ ఎందుకు అరెస్టు చేయలేదు, ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధపురుషుడు అయ్యాడా, విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతలను మోదీ కలుపుకున్నారు, ఎగ్జిట్ పోల్ ప్రచారంతో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశారు, లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇందాక మనం చూసినట్లుగా ఆర్టీసీకి సంబంధించి 3035 పోస్టులు భర్తీ, ఆ వార్త కూడా. అలాగే కేసీఆర్ చేసినటువంటి కామెంట్, అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు మనమైనటువంటి కాన్ఫిడెన్స్తో
కార్యకర్తలు నేతలతో జరిగినటువంటి సమావేశంలో కూడా వారు చేసినటువంటి కామెంట్కి సంబంధించి చూస్తున్నాం. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్కి వస్తే జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామానికి సంబంధించి ప్రధానమైనటువంటి వార్త అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. సత్సంగులో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం అనేటువంటి వార్త. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150 మంది పైగా గాయాలైనటువంటి వార్త. అలాగే కలెక్టర్లు కదలాలి అని రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో చేసినటువంటి కామెంట్. కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి అనేటువంటి మాట. ప్రజల్లోకి వెళితేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి, వాటిని పరిష్కరించేటువంటి మార్గాలు కూడా దొరుకుతాయని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి మాట. అలాగే చిక్కుముళ్ళు వీడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య ఆరున భేటీ, చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఒకే, సమావేశానికి రావాలంటూ బాబు లేఖ. 10 ఏళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు, ఈ భేటీతో పరిష్కారం అవుతాయన్న ఆశలు, ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు అనేటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్త. అలాగే రాహుల్ కామెంట్స్కి సంబంధించి ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్. అబద్ధాలు పిల్ల చేష్టలు అనేటువంటి వార్తను ఇందాక మనం చూసాం. అలాగే బ్యారేజీలపై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు, కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో ఉన్నారు. వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి, మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా భట్టి, సభ్యులుగా శ్రీధర్ బాబు, తుమ్మల, పొంగులేటి, జీవో జారీ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. యాజ్ యూజువల్గా ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు, భూ వివాదంపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు, మనస్తాపంతో పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్, చనిపోతూ వీడియో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, దర్యాప్తునకు ఆదేశం ఉన్నటువంటి రైతు మరణానికి సంబంధించినటువంటి కీలక వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేటువంటి మరో జాతీయ వార్త కూడా మనం చూస్తున్నాం. అలాగే విహారయాత్ర విషాదాంతం, పూణే సమీపంలో రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టిన కారు, నారాయణఖేడ్కు చెందిన 5 యువకుల మృతి అనేటువంటి వార్తను కూడా చూస్తాం. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రికకు సంబంధించి, నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా, గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా, అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన బాధ్యత సీఎస్దే, ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం. కేసీఆర్ ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్లను మంగళవారం జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో సత్కరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ సమావేశంలో వారు చేసినటువంటి కామెంట్స్, ధైర్యంగా ఉండండి, ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం 15 ఏళ్ళు కంటిన్యూగా మనమే ఉంటాం, 6 నెలలు కూడా పూర్తి కాకముందే అసంతృప్తి పెళ్ళుబికింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మీరంతా ధైర్యంగా ఉండండి, మిగతా 4.5 ఏళ్ళు కూడా ధైర్యంగా పనిచేయండి అనేటువంటి ఒక భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. దాని పక్కన ఇక ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా, బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా అనేటువంటి స్పీకర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి చూస్తున్నాం. అలాగే జాతీయ స్థాయి వార్త, సత్సంగులో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం అనేటువంటి వార్తని ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు కూడా ప్రచురించే చూస్తున్నాం. ఇక ఆర్టీసీలో కొలువులకు సంబంధించి వార్తను కూడా మనం చూస్తున్నాం. 10,000 మంది టీచర్ల పాత స్థానంలోనే ఉన్నారు, బదిలీలైనా సెప్టెంబర్ దాకా రిలీవ్ లేనట్లే అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి చూస్తే, ప్రాణాలు తీసిన పాదధూళి, బోలేబాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట అనేటువంటి జాతీయ స్థాయి వార్తనే చూస్తున్నాం. అలాగే ఇరు రాష్ట్రాలకు సంబంధించి 6న కలుద్దాం, అలాగే ప్రజాభవన్కు ఆహ్వానం, ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందన అనేటువంటి యాజ్ యూజువల్ వార్త. రాహుల్ గాంధీ కామెంట్ చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా ప్రసంగించినటువంటి వార్తను ఇక్కడ మనం చూస్తున్నాం. నేడు ఢిల్లీకి చంద్రబాబు అనేటువంటి మరో వార్త, రేపు ప్రధాని మోదీతో భేటీ అనేటువంటి వార్త. ఇక పులివెందులో 4 స్టార్ పన్నాగం అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. పులివెందులలో పర్యాటకాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసిన క్లబ్ హౌస్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్, 30,000 మంది కనిపించకపోతే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి వార్త. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, కాకినాడలోని కీలక శాఖల సమీక్షలో పవన్ కళ్యాణ్ సమీక్షించి చేసినటువంటి కామెంట్స్. అలాగే 9 నెలల మిస్టరీ 10 రోజుల్లో వీడింది అనేటువంటి వార్త. పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఎంత త్వరగానైనా సరే ఇమ్మీడియట్గా కేసు పరిష్కారం అవుతుందనే దానికి ఇదొక ఉదాహరణగా కూడా చెప్తూ అధికారులు చెప్తున్నటువంటి మాట. రైట్, ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి చూస్తే, బడులు తెరిచారు, బరువు మోపారు, వందనమేది, ఓ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని టీడీపీ జనసేన హామీ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు ఏటా 15,000 ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో వాగ్దానం. సూపర్ 6లో ప్రముఖంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏటా జూన్లోనే అమ్మఒడి అందించిన వైఎస్ జగన్ సర్కార్ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాలో సగటున ఏటా 6,400 కోట్లు మేము జమ చేశామనేటువంటి
వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్తా యాజ్ మనం సాక్షిలో చూడొచ్చు. అలాగే జాతీయ స్థాయిలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి కూడా తొక్కిసలాటకి సంబంధించి వార్తను కూడా మనం ఇక్కడ సత్సంగులో మృత్యుకేళి అనేటువంటి హెడ్లైన్ కూడా మనం చూస్తున్నాం. అలాగే చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదనేటువంటి టీఎంసీ నేత చేసినటువంటి కామెంట్ పార్లమెంట్లో, దానికి సంబంధించి కూడా వార్తను చూస్తున్నాం. యాజ్ యూజువల్గా రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించి ప్రధాని మోదీ స్పందించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రత్యర్థులపై పెచ్చుమీరిన టీడీపీ కార్యకర్తల దాడులు, టీడీపీకి ఓటు వేయలేదనే కక్షతో దౌర్జన్యాలు, కత్తులు గొడ్డళ్లతో హత్యాయత్నాలు, ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ఎన్టీఆర్ జిల్లా కొండూరు ఎంపీపీలు ధ్వంసం, టీడీపీ బెదిరింపులతో యువకుడు ఆత్మహత్య అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఒక్కరోజే 5,000 కోట్ల అప్పు, జూలైలో 9,000 కోట్ల రుణభారం, 3 నెలల్లో మొత్తం 17,000 కోట్ల అప్పులు. ఆర్బీఐకి సమాచారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత నెలలో 2,000 కోట్ల అప్పుల మోతపై కిక్కురుమనని ఎల్లో మీడియా. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి ఇలాగైనా విస్మయం వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు అనేటువంటి వార్త. అలాగే చివరిగా ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎడిషన్ని మనం చూస్తే జాతీయ స్థాయి వార్తని ఇక్కడ కూడా ప్రచురించినటువంటి పరిస్థితి. సత్సంగులో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం అనేటువంటి వార్త. అలాగే జేపీ వెంచర్స్ నోట్ ఫైల్ గల్లంతు అనేటువంటి వార్త. ఇసుక లభ్యత, నూతన విధానంపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు అనేటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి సమీక్షలో వార్తకు సంబంధించినటువంటి హెడ్లైన్ ఇది. అలాగే అదానీ కహాని, నాడు విపక్షంలో ఉండగా అక్రమాలపై తీవ్ర ఆరోపణలు, నేడు అధికారంలోకి ఇప్పుడు ఏం చేస్తారో అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అదానీ నుంచి ఏపీ రక్షణకు పోరాడిన టీడీపీ 5 ఏళ్లు ప్రత్యక్ష ఉద్యమాలు, న్యాయ పోరాటం చేసింది. మరి ఇప్పుడు గత తప్పులు దిద్దుతారా అనేటువంటి అదానికి సంబంధించినటువంటి వార్త. ఏపీఎండీసీలో 400 మంది పాగా, జగన్ అండ్ కో సిఫార్సులతో కాంట్రాక్ట్ నియామకాలు, కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి మనుషులు, కొమ్ము కాసే వారికి ఏరికోరి పోస్టింగ్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే పేదలకు ఇసుక ఉచితం, విధి విధానాల తయారీకి సీఎం ఆదేశం, జగన్ పాలసీతో ప్రజలకు తీవ్ర నష్టం, ఇప్పటికే వైసీపీ నేతల చేతుల్లోని డంపులు, వాటిని ఇంకా స్వాధీనం చేసుకోలేదా అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఎడిషన్స్ అన్నింటిని కూడా మనం చూస్తాం.